మూవింగ్ ఆన్, దేశవ్యాప్తంగా నేడు నీట్ ఎగ్జామ్ ఉంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎగ్జామ్ జరుగుతుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాము. నీట్ ఎగ్జామ్ నిర్వహణకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 1:30 వరకు ఎగ్జామ్ హాల్లోకి అనుమతిస్తారు. 1 నిమిషం ఆలస్యంగా వచ్చినా సరే నో ఎంట్రీ. వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ ఎగ్జామ్ నిర్వహిస్తోంది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ. దేశవ్యాప్తంగా 552 నగరాలు, దేశం వెలుపల సైతం ఒక 14 నగరాల్లో ఈ ఎగ్జామ్ నిర్వహిస్తోంది. 23 లక్షల మంది ఈ ఎగ్జామ్కి హాజరు కాబోతున్నట్టుగా అంచనా. గత ఏడాది ఈ ఎగ్జామ్ రాశారు 24 లక్షల మంది. తెలంగాణలో 190 కేంద్రాలు ఏర్పాటు చేశారు. దీనికి తెలంగాణ నుంచి 72,000 మంది విద్యార్థులు హాజరు కాబోతున్నారు. ఒక హైదరాబాద్లోనే అత్యధికంగా 62 కేంద్రాలున్నాయి. హైదరాబాద్లో 26,000 మంది విద్యార్థులు ఈ కేంద్రాల్లో ఎగ్జామ్ రాయబోతున్నారు. పరీక్షా కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఇంగ్లీష్, హిందీ, తెలుగు సహా 13 భాషల్లో ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తున్నారు. నీట్లో అర్హత సాధించిన విద్యార్థులకు 776 మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ దొరకబోతోంది.